సో హాయ్ గైస్. సో నేను చాలా సార్లు చెప్పాను, శాప్ అనేది చాలా మాడ్యూల్స్ ఉంటాయి. నేర్చుకుంటే మనం చాలా అంటే మనకు ఎప్పుడు ఏ మాడ్యూల్ ఉంటుందో చెప్పలేము. 25+ మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పి ఒకటి డీటెయిల్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఏంటి అంటే ఆ డీటెయిల్ వీడియో కాదు, అసలు ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి, ఎన్ని రకాల జాబ్ రోల్స్ ఉంటాయి ఎస్ఏపిలో, ఎప్పుడు ఏది ఓపెనింగ్ ఉంటుందో చెప్పలేమని ఎందుకు అంటున్నాం అనే దానికి ఏమేమి జాబ్ రోల్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో, చాలా జాబ్ టైటిల్స్ ఏంటి, ఏ విధంగా మనం జాబ్ సెట్ చేసుకోవాలి ఎస్ఏపిలో అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ చూడకపోతే చూడండి, ఎస్ఏపి మీద చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, దానికి సంబంధించి నేర్చుకోవాలా వద్దా అనేది. శాప్ లో 25 మాడ్యూల్స్ ఉన్నాయి, అంటే 25 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఏది బాగుంటుంది అంటే నేను కొన్ని ఉన్న టాప్ కొన్ని మాడ్యూల్స్ అనేది నేను చెప్తాను. ఆ మాడ్యూల్స్ నేర్చుకుంటే కంపారిటివ్లీ కొంచెం త్వరగా జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇన్ శాప్. బట్ ఏంటి అంటే శాప్ అనేది ఫ్రెషర్స్ కి 100% ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అంతగా మనము ప్రిఫర్ చేయాల్సిన కోర్స్ కాదు. ఎందుకంటే ప్లేస్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కొంచెం కష్టం కూడా. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి, శాప్ పెట్టకపోవడానికి నేను చాలా మంది శాప్ కోర్స్ గురించి అడిగారు. మనం శాప్ రిఫర్ చేయకపోవడానికి కారణం కూడా అది. ఎందుకంటే నా సైడ్ నుంచి తెలిసి వాళ్ళని ఎందుకు అటు పంపించాలి అని. స్టిల్ శాప్ గురించి కొంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, వాళ్ళ గురించి కొన్ని టాప్ వాటిని నేను చెప్తాను. ఎస్ఏపిలో చూసుకుంటే ఎస్ఏపి హెడ్ ఆఫ్ ఫార్మ్స్ ఒకటి ఉంది, జాబ్ రోల్ ఇది. ఎస్ఏపి ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడేది ఎస్ఏపి అబాప్ లో జాబ్ రోల్స్ గురించి. తర్వాత ఎస్ఏపి అబాప్ హనా, ఎస్ఏపి అబాప్ హెచ్ఆర్, ఎస్ఏపి అబాప్ ఓడేటా, ఎస్ఏపి అబాప్ వర్క్ ఫ్లో, ఎస్ఏపి S4 హనా అబాప్ అండ్ ఎస్ఏపి అనలిటిక్స్ అండ్ క్లౌడ్. ఎస్ఏపి ఏపీఓ విషయానికి వస్తే ఎస్ఏపి ఐఎల్ఎం, ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేషన్, అండ్ దాని తర్వాత ఎస్ఏపి బేసిస్ హనా, ఎస్ఏపి బీపీసీ, ఎస్ఏపి బిఆర్ఐఎం, ఎస్ఏపి బిడబ్ల్యూ. క్లౌడ్ ప్లాట్ఫామ్ సిఆర్ఎం విషయానికి వస్తే ఎస్ఏపి సిపిక్యూ అండ్ ఎస్ఏపి సిఆర్ఎం లో చూసుకుంటే ఎస్ఏపి క్యాలిడస్ కమిషన్, ఎస్ఏపి C4S ఫంక్షనల్, ఎస్ఏపి C4C టెక్నికల్, ఎస్ఏపి సిఆర్ఎం ఫంక్షనల్, ఎస్ఏపి సిఆర్ఎం టెక్నికల్. అండ్ దెన్ వీటి తర్వాత ఇంకా జాబ్ రోల్స్ మనం ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటి గురించి, హానా గురించి, జిఆర్సి గురించి, ఫికో గురించి, అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఎస్ఏపి ఈడబ్ల్యూఎం, ఎస్ఏపి ఫికో, అండ్ దెన్ ఎస్ఏపి హనా ఎక్సెస్ నేటివ్ హనా, అండ్ దెన్ ఎస్ఏపి హనా క్లౌడ్ ఇంటిగ్రేషన్, ఎస్ఏపి హెచ్సిఎం ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్, and SAP HCM payroll, SAP HCM personal administration, SAP IBP, SAP industry solution, SAP apparel and footwear, SAP insurance, SAP collections and disbursement, అండ్ దెన్ ఎస్ఏపి ఇండస్ట్రీ సొల్యూషన్. అండ్ దెన్ ఇంకా చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని నేను తక్కువ ఓపెనింగ్స్ ఉండేవి, చాలా వరకు స్కిప్ చేస్తున్నాను. ఎస్ఏపి ఎండిజి, ఎస్ఏపి ఎండిఎం, ఎస్ఏపి ఎంఎం, ఎస్ఏపి పిఎం, ఎస్ఏపి పిపి, ఎస్ఏపి పిఎస్, ఎస్ఏపి క్యూఎం, ఎస్ఏపి ఎస్జి, ఎస్ఏపి సెక్యూరిటీ, ఎస్ఏపి సోలమన్, ఎస్ఏపి ఫీల్డ్ క్లాస్, ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్స్, ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్, ఎస్ఏపి ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్, ఎస్ఏపి టెస్టింగ్, ఎస్ఏపి టిఎం, ఎస్ఏపి యూఐఫై. ఇవన్నీ కూడా ఏంటి అంటే, సో ఎస్ఏపిలో డిఫరెంట్ జాబ్ టైటిల్స్. ఈ జాబ్ టైటిల్స్ ఎస్ఏపి నేర్చుకొని దానికి రిలేటెడ్ గా ఉంటే మీరు నోట్ చేసుకొని దాన్ని బట్టి మీరు జాబ్ అన్ని వెతుక్కోవచ్చు. అండ్ ఆల్వేస్ ఏంటి అంటే, ఎస్ఏపిలోనే జాబ్ వస్తుందా, ఎస్ఏపిలో ఎప్పుడు ఏ మోడల్ చాలా ఓపెన్ గా చెప్తాము. ఎస్ఏపిలో ఎప్పుడు ఏ జాబ్ లో ఓపెనింగ్స్ ఉంటుంది, ఎప్పుడు ఉండదు అనేది మాత్రం 100% మనం చెప్పడానికి అవ్వదు. చాలా మంది ఎస్ఏపి ఫికో నేర్చుకున్నారు, ఎస్ఐఎఫ్ ఫినాన్షియల్ దానికి సంబంధించి నేర్చుకున్నారు, ఎస్ఏపి అబాప్ నేర్చుకున్నారు, ఎస్ఏపి ఎస్జి నేర్చుకొని చాలా వెయిట్ చేస్తా ఉన్నారు కాల్స్ కోసం. అండ్ చాలా మంది పవర్ బిఐ కాల్స్ ఉన్నాయని అడుగుతా ఉన్నారు. సో పవర్ బిఐ కాల్స్ ఉన్నాయా లేదా అనేది డెఫినెట్లీ నేను ఇంకొక వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్, CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.